జగన్ గారు ఇచ్చిన పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇస్తాం. ఒక్కొక్క ప్రతి ఇంట్లో ఉన్న పిల్లోడి కల్లా 10,000 ఇస్తాను ఫీజు రీయింబర్స్మెంట్ గా. 10,000 కాదు, అసలు పైసా కూడా లేదు దాకా, సంవత్సరం అయిపోతుంది. ఆ తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకి 10,000 ఉన్నారు, అది లేదు. గ్యాస్ 3 సిలిండర్లు వస్తున్నారు, అది పోయింది. ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటిదాకా అసలు ఆ మాటే లేదు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయినా అంటే సూపర్ సిక్స్ అన్నారు, మీరు బౌలింగ్ చేస్తే కొట్టేదంటారు, అంతే. మీరు బాల్ ఇంటి కొడతా ఉంటారు, అది కొట్టేది లేదు, ఏం లేదు. నెక్స్ట్ వాళ్ళు చెప్పే పథకాలు ఎట్లా ఉన్నాయంటే, ఆయన అన్ని చేస్తా ఉన్నాడు కానీ సంపద సృష్టించాడు. ఎట్లా ఉందంటే, కొండని ఎత్తుకుంటారు, మీరు తెచ్చిన అబ్బాయి పెట్టండి అన్నట్టుంది. నేను సినిమాలో ఉంది, మీరు తెచ్చి నా పై పెట్టండి, నేను మోస్తానని. వ్యాపారస్తులు అందరూ సంపాదించి పెట్టాలంట, రాష్ట్రంలో అన్ని పెంచాలంట, అప్పుడు ఆయన పథకాలు ఇస్తారంట. ఇవన్నీ జరిగాయి అసలు. సో ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలను గమనిస్తారు. ఇప్పుడు జరిగేంతా ఓన్లీ రెడ్ బుక్ పాలన. మనకి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పుస్తకం వదిలేసి కేవలం వాళ్ళు రాసుకున్న రెడ్ బుక్ పాలన నడుస్తుంది. చిన్న చిన్న కార్యకర్తల నుంచి చివరికి నాయకులు అందరి మీద కేసులే. వాళ్ళ మీద ఒక పాయింట్ ఇచ్చినా దాని మీద ఒక కేసు పెడతారు. వీళ్ళు జరగలేదని చెప్పి నోరు తిరిగితే వాళ్ళ మీద కేసు. ఊళ్ళో మాట్లాడుకుంటూ తిరిగి వాళ్ళ మీద కేసులు. వాళ్ళు మాట్లాడుకున్నా అసలు ఏం చేయట్లేదు, మనం అన్ని నష్టపోతామని వాళ్ళు మాట్లాడుకున్నా దాన్ని రికార్డ్ చేసి వీడియో పెడితే వాళ్ళ మీద కేసు. ఇదే కేసు పరంగా పోతుంది. స్టేషన్ల చుట్టూ తిరగాల్సిపోతుంది. ఒక ఎవరన్నా ఒక బెయిల్ మీద బయటకు వస్తారంటే ఇంకో నాయకులు అమ్మడానికి రెడీ చేసుకుంటారు వాళ్ళు. ఈ జైలు చుట్టూ తిప్పడమే వాళ్ళ పని అయిపోతుంది. ఈ సంవత్సరంలో వాళ్ళు చేసింది ఏమన్నా ఉందంటే కేవలం డిపార్ట్మెంట్ యూజ్ చేసుకుని కేసులు పెట్టడం తప్పితే ఏమీ లేదు. ఇంతవరకు వాళ్ళు చేసిన దాంట్లో ఒక పథకం కూడా పెట్టారు. మనం చూస్తుంటే ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ అయినా ఒక సంవత్సరం 1,00,000 కోట్లు దాటి అప్పు చేయలేదు. ఇప్పుడే జరిగింది, అది వాళ్ళ రికార్డు. మళ్ళీ ఇప్పటిదాకా 1 రూపాయిగా సంపద సృష్టించింది. ఇంక 4 సంవత్సరాలు ఏం సృష్టిస్తారు, ఏమి ఇస్తారో అందరూ తెలుస్తూనే ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకెన్ని గొడవలు వస్తుంది. మనం ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ మనం ప్రజలందరూ తీసుకెళ్ళడానికి మేము వచ్చే 4 తారీఖు అనుకున్నాం. ఆయన చేసిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి కరెక్ట్గా 4 తారీఖు సంవత్సరం అవుతుంది. కాబట్టి ఒక సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేకపోయింది. మనం గత మన గవర్నమెంట్ లో సంవత్సరంలో 90% నిర్మించాం. మనం ఇచ్చిన వాగ్దానాలని 90 పైగా అన్ని చేసాం మొదటి సంవత్సరంలోనే. ఆ డిఫరెన్స్ అందరూ చెప్పి ప్రజల్లోకి మళ్ళీ ఒక చైతన్యం తీసుకెళ్దామని మేము ఆలోచిస్తున్నాం. మీ అందరి సహకారం మాకు కావాలని ఆలోచిస్తూ